నిన్నటి రోజు కార్యక్రమం పూర్తి చేసే సమయానికి శూర్పణఖ రామచంద్రమూర్తిని దర్శించినటువంటి ఘట్టం దగ్గర మనం ఆప్ చేసి ఉన్నాం. ప్రాతకాలంలో అంత హేమంత ఋతువులో కూడా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ సాధారణంగా లోకమంతా కూడా ఆ సమయంలో విశ్రాంతి తీసుకుందాం, బయటికి వెళ్ళొద్దు, చలికి వణికిపోతున్నామనేటటువంటి సమయంలో కూడా ఏనుగులు జలచరములు కూడా నీటి యందు ప్రవేశించడానికి భయపడేటంతటి చల్లటి వాతావరణంలో కూడా ధార్మిక నిష్ఠ అంటే ధార్మిక నిష్ఠే. ఏది ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యడంలో రామచంద్రమూర్తి సిద్ధాస్తుడు కనుక ఆయన సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలని పూర్తి చేసుకుని, నిత్యాగ్నిహోత్రీకుడు కనుక అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకుని అక్కడ ఉండేటటువంటి మునులతో సద్విషయముల మీద చర్చ చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శూర్పణఖ అద్వితీయమైన సౌందర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేసింది. లోకంలో రెండు రకాలైనటువంటి పోకడలు ఉంటాయి. ఒకటి, ఒక చోట సౌందర్యం ఉంటే, ఒక చోట అందం ఉంటే దాన్ని అభినందించగలగడం, ఆ అందంలో ఈశ్వరుని యొక్క విభూతిని చూడగలగడం ఒక లక్షణం. అది ఉత్తమ లక్షణం. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడైనా మీకు ఒక ఉత్కృష్టమైన విభూతి కనపడింది అంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విభూతి. దాన్ని చూసి హర్షించగలగడం సత్పురుషుని యొక్క లక్షణం. ఏదైనా తన కంటికి ఆకర్షణీయంగా కనపడితే అది తనది కావాలి, తాను పొందాలి అని కోరుకునేటటువంటి లక్షణం రాక్షస లక్షణం. తాను నిర్ణయం చేసుకోవడమే, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను దీన్ని పొందుతాను. అవతల వస్తువు కూడా, అవతల వ్యక్తి కూడా తన పట్ల అలాగే ఆకర్షితుడయ్యాడా లేదా, తన పట్ల అటువంటి భావనతోనే ఉన్నాడా లేదా అన్న దాంతో సంబంధం ఏమి ఉండదు. శూర్పణఖ రామాయణం అప్పుడు ఎప్పుడో జరిగేది ఎందుకు అనుకోవడం అండి? ఇప్పటికీ చూడటం లేదు మనం. తన కంటికి నచ్చితే తాను అనుభవించాలని కోరుకోవడమే రాక్షసత్వం, అంతే. అలాంటి వాళ్ళు మీకు ఇప్పటికీ కనపట్టలేదా? తెల్లవారు లేస్తే పేపర్ల నిండా అవే, టీవీల్లో న్యూస్ నిండా అవే. కాబట్టి సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుదీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివవ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. రాక్షసి అయినటువంటి శూర్పణఖ కామమోహిత అయింది రామచంద్రమూర్తి యందు. వాల్మీకి మహర్షి అంటారు, ఆమె కామమోహిత అయింది అన్న విషయం రాముడు ఇంకా పసిగట్టాడా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. వెంటనే మహర్షి, ఆయనకి వరం ఉంది కదండి, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి వరం ఇచ్చారు. నువ్వు ఒక్కసారి ఆచమనం చేసి కూర్చుంటే రాక్షసులైనా సరే, సీతమ్మ తల్లైనా సరే, శ్రీరామాయణంలో ఏ ఏ వ్యక్తులున్నారో వారందరి యొక్క మనోగతమైనటువంటి అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి అని వరం. కాబట్టి అసలు అలా కామించడానికి యోగ్యమైన స్థితిలో అక్కడ ఉందా పరిస్థితి. ఆ రామచంద్రమూర్తి నా చేత అనుభవింపబడవలసిన వాడు, లేదా రామచంద్రమూర్తి చేత నేను అనుభవింపబడాలి అనేటటువంటి కోరిక కలగడానికి యుక్తాయుక్త విచక్షణ ఏమైనా ఉందా ఆ శూర్పణఖ యందు? దాన్ని చాలా అందమైన మాటలతో మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్తజ. ఆయనో చాలా అందమైనటువంటి ముఖమున్నవాడు. ఆయనది అందమైన ముఖము అంటే వాల్మీకి మహర్షికి అందమైన ముఖము అని కాదు. రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని చూసినటువంటి వాడు లోకంలో అన్ని భూతములు ఆనందాన్ని పొందుతాయి. చంద్రుణ్ణి చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక ఏనుగు ముఖాన్ని చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక తామర పువ్వుని చూస్తే ఎలా సంతోషిస్తారో, రామచంద్రమూర్తి ముఖమండలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయనది సుముఖం. పైగా ఆ ముఖం నుంచి
వేరు మాట వచ్చే అవకాశం ఉండదు. అసలు మనం వినాయకుడి ప్రార్థన మొదలు పెడితే ఈ మాటతోటే ప్రారంభం చేస్తాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. సుముఖ అన్న మాటకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఏ ముఖాన్ని చూడడం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. అసలు అది మంచి ముఖం. లక్ష్మీ స్థానాలు 5 ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. కాబట్టి గజముఖాన్ని దర్శనం చేయడమే మీకు అభ్యున్నతి హేతు. కాబట్టి వినాయకుడి యొక్క ముఖం గజముఖంగా పరమేశ్వరుడు ఉంచడానికి కారణాల్లో అదొకటి. ఆయన యొక్క రూపాన్ని మీరు ఇలా చూడగానే, ఆ గజముఖాన్ని చూడగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంత గొప్ప ముఖం కాదు. సాధారణంగా మనం మన మనసుని పెట్టవలసి ఉంటుంది. మీరు చేతులతోటి కాళ్ళతోటి చేసేటటువంటి క్రియాకలాపం అంతా దేని కొరకు అంటే, దీన్ని అడ్డుపెట్టి మీ మనసుని ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడం ప్రధానంగా ఉంటుంది. షోడశోపచార పూజ రహస్యం కూడా అంతే. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశా శాఖా స్వటతి జడితి స్వైరమభిత అంటారు శంకర భగవత్పాదులు. నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనస్సు. తిరిగే మనస్సుని ఉపచారములను మార్చి భగవంతుని యొక్క పాదార విందముల దగ్గరికి తీసుకురావడానికి ఉపకరణంగా మీరు ఈ ఉపచారములను వాడుకుంటారు. ప్రధాన ప్రయోజనం మనసుని తీసుకురావడమే. మనసుని తీసుకురాకుండా ఉపకరణాలని తీసుకొచ్చారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దానికి ఉపయోగం ఉంటుంది అని శాస్త్రాలు నిర్ధారించలేదు. శంకరులే శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి అన్నారు. ఎందుకురా అనవసరంగా పువ్వుల కోసం, పళ్ళ కోసం, ఆ పత్రి కోసం అన్ని చోట్ల తిరుగుతుంటావు? తిరిగి నువ్వేం సాధించావు? సమర్ప్యైచేత సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. నీ మనస్సు అనేటటువంటి తామర పువ్వుని తీసుకెళ్లి పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెడితే సంతోషించి నీ వెంట పడినట్టుగా నువ్వు తెచ్చిన సంభారములకు ఆయన సంతోషపడిపోయేటటువంటి వాడు కాడన్న విషయాన్ని నువ్వెందుకు తెలుసుకో? ఆయనకి కావలసింది మనస్సు. నువ్వు మనసు పెట్టి పూజ చెయ్యగలిగితే ఉపచారములు అన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు. ఉపచారములు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం భక్తి. నేను అలాగని ఎందుకంటే అన్నీ మానేసేయండి అని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపం వచ్చిందనుకోండి, అందుకే శాస్త్రంలో దాన్ని పూరణ చేసేస్తారు. ఒక అక్షత సమర్పిస్తే చాలు. నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని మీరు సృష్టించవచ్చు. మీ మనస్సు ఉండాలి. అందుకే శంకరులు రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం అంటూ మానస పూజలో ఇవన్నీ కూడా నేను నా మనసుతో సృష్టించాను అంటారు. ఆ మనస్సు అక్కడ పెట్టడం అన్నది మీకు ఆ మనసుతో దర్శనం చేయడం అనేటటువంటిది ఇంద్రియములలో ఉండే శక్తుల్ని మనసు తీసుకుని మనసు అంతర్ముఖమై పరమేశ్వరుణ్ణి అథాంగ పూజ యందు దర్శనం చేయడం నేర్చుకోవాలి. అందుకు పాదాల నుంచి తల వరకు పూజ చేయడం అనేటటువంటిది విగ్రహంలో కనపడుతుందని కాదు, ఇక్కడ కనపడాలి మీకు. కానీ వచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొస్తుందంటే అదొక్కటే జరగదు, ఆ మనసే నిలబడదు. మిగిలినవన్నీ జరుగుతాయి. బిల్వాలు తీసుకొస్తాం, తులసి పత్రి తీసుకొస్తాం, అక్షతలు తీసుకొస్తాం, కొబ్బరికాయలు తీసుకొస్తాం, పువ్వులు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఉపచారమా? ఆ మంత్రానికి ఆ ఉపచారం అది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కనాటికి మనసు మాత్రం అక్కడికి వెళ్ళి నిలబెట్టగలగడం అనేటటువంటిది కుదిరేటటువంటి విషయం అంత తేలికగా కాదు. అలా కానీ మయ్యేవ మన ఆదత్సా మయ్యి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా యందు నీ మనసు పెట్టు అంటాడు. అలాగే పెట్టేశానండి అంటే అయిపోయింది, అంతే, జన్మ సార్థకం అయిపోయింది. అంత తేలికేమిటి? నా యందు మనసు పెట్టు అంటే అంత తేలిగ్గా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర మనస్సు పెట్టేస్తే ఇంకేమండి, మనందరం కృతార్థులం అయిపోయి ఉండేవాళ్ళం. అది చేత కాకే కదా ఈ అల్లరంతా వచ్చింది. ఆ మనస్సుని పెట్టడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. భగవాన్ రమణులు కూడా దీని గురించి ప్రస్తావన చేస్తూ ఒకచో అంటారు, నేను 1,00,000 బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని బిల్వాలు తక్కువయ్యాయి, ఏం చేయమంటారని అడిగారు ఒక ఆవిడ వెళ్ళి భగవాన్ రమణుల్ని. ఆయన అన్నారు, ఎన్ని బిల్వాలు తక్కువయ్యాయి అన్నారు. ఓ 2-3 వేల బిల్వాలు తక్కువై ఉంటాయండి అన్నారు. ఓ 2-3 వేల పర్యాయాలు నీ ఒళ్ళు గిల్లుకో అన్నారు ఆయన. అంటే ఆవిడ అదే నా ఒళ్ళు గిల్లుకోవడం ఏమిటి అని అడిగింది ఆవిడ. అడిగితే
ఆయన అన్నారు, ఏముంది నీకు 1,00,000 బిల్వార్చన అంటే, చెట్టు దగ్గర గిల్లుతావు బిల్వాలంతే. అవి తీసుకొచ్చి కనీసం ఒక చాప వేసో ఒక వస్త్రం వేసో దాని మీద బిల్వాలు పెడదామని కూడా ఉండదు. శివాలయంలోకి తీసుకొచ్చి నేల మీద పారేయడమే. అయిపోయింది పూజ. నువ్వు చేసేది పునఃపూజ. ఆయనే పృథివీ స్వరూపంతో ఉన్నాడు శర్వుడై. నేల మీద బారేసిన తర్వాత ఇంకా మళ్ళీ బిల్వం తీసుకెళ్లి శివలింగం మీద వేయడం ఏమిటంటే మంత్రంతో పునఃపూజ చేస్తున్నావు, కానీ నువ్వు పూజ చేయట్లేదు. నీ మనసు అక్కడ పెట్టాలా ఏమన్నానా? 3 దళాలు 3 ఆకులతో ఉందో లేదో నువ్వు చూడాలా ఏమన్నానా? రొట్ట తీయ శివలింగం మీద బారయ్యా. ఆ పాటి దానికి చెట్టుని గిల్లితే ఏమిటి, నిన్ను గిల్లుకుంటే ఏమిటి? తక్కువైన బిల్వాలకి నిన్ను గిల్లేసుకో 2,000-3,000 పర్యాయాలు. కానీ ఆవిడ సహృదయురాలు అర్థం చేసుకుంది. ఓ, నన్ను మనసు పెట్టమంటున్నారు మహర్షి, మనసు లేని పూజ ఇన్ని బిల్వాలతో చేస్తే మాత్రం ఏమి సుఖము అంటున్నారు అని ఆవిడ గ్రహించగలిగింది. కాబట్టి చూశారు, మనసుని పెట్టడం చాలా కష్టం. కానీ శాస్త్రంలో ఏమంటారంటే, 3 యందు మీ ప్రమేయం లేకుండా మీ మనసు తొందరగా నిలబడి ఆహ్లాదమును పొందుతారు. ఇంకా ఇంకా చూడాలని ఇంద్రియములకు నాయకత్వం వహించేటటువంటి కన్ను చెదరకుండా అక్కడే నిలబడి మనసుని రంజిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి వస్తువులు లోకంలో 3 ఉన్నాయంటారు. ఒకటి సముద్రం. సముద్రం వంక మీరు ఎంతసేపు చూస్తూ కూర్చోండి, మీకు సంతోషంగా ఉంటుంది. అలా సముద్రాన్ని అసుర సంధ్య వేళలో చూడడం మొదలు పెడితే చీకటి పడిపోయిన తర్వాత మీకు ఇంకా సముద్రం ఏం కనపడదు. దూరంగా సముద్రంలో ఓడలు వెళ్ళిపోతూ దీపాలు కనపడుతూ సముద్రపు ఘోష వినపడుతూ ఉంటుంది. కొద్దిగా కెరటాలు లేచి పడుతూ కనపడుతూ ఉంటాయి. ఆ పెద్ద ఆకాశం, దాని కింద సముద్రం, అదో అందంగా ఉంటుంది. సముద్రం ఎంత అందంగా మీ మనసుని చూరగొంటుందో అంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు సముద్రం మీదకి వెళ్ళి నిలబడుతుంది. చంద్రుణ్ణి ఎంతసేపు చూడండి, మనసు తొందరగా వెళ్ళి చంద్రుడి మీద నిలబడుతుంది. మహర్షి సుందరకాండలో వర్ణిస్తారు, హంసో యథా రజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ అంటూ ఆ చంద్రబింబాన్ని వర్ణిస్తారు. చంద్రబింబం మీద పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరి మనస్సు నిలబడుతుంది. పైగా నిలబడి రంజిల్లుతుంది. చాలా సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు, ఆనందాన్ని పొందుతారు. అలాగే 3వది ఏనుగు ముఖం. ఏనుగు ముఖాన్ని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆనందిస్తారు. ఏనుగుని ఇలా చూసి అలా వెళ్ళిపోరు, అందరు అలా చూస్తారు. దేనిని చూసినప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుని మీరు పెట్టవలసిన అవసరం లేకుండా మీ మనసుని తానే లాక్కుని మీ మనసు అక్కడ మీ చేత పెట్టించి మీరు పెట్టడం వల్ల మీకు కొంత పుణ్యాన్ని ఇచ్చి మీకు ఆ పుణ్యము వల్ల అభ్యున్నతిని ఇవ్వగలదు. అటువంటి ముఖానికి సుముఖం అని పేరు. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కొన్ని నామాల్ని ఏరి కూర్చి ఎవరెవరైతే ఈ నామములను చేస్తున్నారో వారికి ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయితే అని విఘ్నములు రావు అంటూ విఘ్నేశ్వరుడి మీద ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తుంటారు. రామచంద్రమూర్తి యొక్క ముఖము కూడా సుముఖమే. ఎందుకో తెలుసా అండి, ఆయన ఎందు ఘోర అఘోర రూపములు 2 ఉంటాయి. మహర్షి ఈ విషయాన్నే శ్రీరామాయణంలో శివకేశవ అభేదమైనటువంటి తత్వం అడుగడుగునా మీకు కనపడుతుంది. నిన్ననే మీకు ఒక శ్లోకాన్ని ఉదాహరించి ఉన్నాను. గోదావరి నదిలో స్నానం చేసి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణుల యందు వాల్మీకి మహర్షికి పార్వతీ పరమేశ్వర నందీశ్వర స్వరూపములు దర్శనమయ్యాయి. ఆయన ప్రతి చోట శివుడికి రాముడికి ఉన్న అభేదాన్ని ఆవిష్కరిస్తుంటారు. మనం ఏ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలో చూపిస్తుంటారు. అంత గొప్ప ముఖం రామచంద్రమూర్తి యొక్క ముఖం. అదే రామచంద్రమూర్తి యొక్క ముఖం రాక్షసుల పాలిట ఘోర రూపం. వాళ్ళు అది రుద్రస్వరూపం, దాన్ని చూస్తేనే హడిలిపోతారు, అలా ఉంటాడు ఆయన. భక్తులైన వారికి ఆయన ప్రసన్నమూర్తి. ఆయన ఎప్పుడూ మీరు చూడండి, రాముడు అసలు కోదండం పట్టుకోకుండా నిలబడినటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూసారా? చాలా ఎక్కడో అరుదుగా ఉంటుందేమో. రాముడు అంటే ధనస్సు పట్టుకునే ఉంటాడు. అసలు మనం రుద్రం మొదలు పెడితే అలా ధనస్సు పట్టుకుంటే రుద్రమన్యవతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలెడతాం. ఆ ధనస్సు ఏమిటయా స్వామి చేతిలో? మాకు భయం వేస్తోంది, పిల్లలం, ఎందుకు ధనస్సు పట్టుకున్నావు, మేమైనా కోపం వచ్చిందా, ఏమైనా తప్పుంటే క్షమించని ఉభయతర నమస్కారములు చేస్తూ
ఆ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం చేస్తాం. అదే రామచంద్రమూర్తి అయితే చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడినా సరే ఎవరికి ఏం భయం ఉండదు. ఆయన ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మహానుభావుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతని ఉండగా తక్కువేమి మనకు అంటాడు మహానుభావుడు రామదాసు గారు. ఆ రామచంద్రమూర్తి కోదండం పట్టుకుని నా పక్కన ఉండగా మనకి భయం ఏమిటి? ఇంద్రియముల భయం కూడా లేదు. ఆయనే మనకి గురుస్వరూపమై మనని ఏ మార్గంలో ప్రయాణించాలో అటువైపుకి పయనింప చేస్తాడు అని లోకం నమ్ముతుంది. కాబట్టి సుముఖం, ఆయనది సుముఖం, ఆవిడిది దుర్ముఖి. ఆవిడిది చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి ముఖం. ఇక నేను దాని గురించి పెద్ద వర్ణించక్కర్లేదు. ప్రయోజనం లేని విషయానికి పెద్ద వర్ణన ఏమిటి? దీనికి వ్యతిరేకమైన ముఖం ఆ ముఖం. ఆ ముఖం చూస్తే కొత్త పేడ అంటుకుంటుంది ఏమైనా. వృత్తమధ్యం మహోదరి, ఆయనో సన్నటి నడుమున్నవాడు, ఆవిడో మహోదరి చాలా పెద్ద కడుపున్నది. విశాలాక్షం, ఆయనో విశాలమైనటువంటి కన్నులున్నవాడు. విరూపాక్షి, ఆవిడో వికృతమైన కన్నులున్నది. సుకేశం, ఆయనో అందమైనటువంటి కేశపాశమున్నవాడు, జుత్తున్నవాడు. ఆవిడో తామ్రమూర్ధజ, ఎర్రటి రాగి జుత్తు ఉంటుందే, ఆ రాగి జుత్తు ఎలా ఉంటుందో అటువంటి చిమ్ముకుపోయినటువంటి జుత్తున్నది. పూతన సంహారంలో పోతన గారు వర్ణిస్తారు. ఆ నేలబడిపోయినటువంటి పూతన యొక్క జుత్తు వర్ణిస్తూ ఆ పక్షులు దూరేటటువంటి పొదలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అంటారు. కాబట్టి అటువంటి జుత్తు కలిగినది. విశాలాక్షం అంటే విశాలమైన కన్నులున్నవాడు అంటే ఆ కన్నులు పెద్దవైతే మనకేమిటి అని అనిపించవచ్చు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ తవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ కన్నులతో లలితాస్వరూపానికి రామస్వరూపానికి అభేదం కదండి. రెండూ అటువంటి ముగ్ధమోహనమైనటువంటి స్వరూపాలు. ఆయన కూడా తనవారైనటువంటి వారిని, తనవారు పరాయి వారు అని ఉంటారా ఈశ్వరుడికి అంటే, ఎవరు ధర్మావలంబకులో వారు ఈశ్వరుడి వారు, ఎవరు ధర్మమునందు ప్రవర్తించరో వారు కూడా ఈశ్వరునికి సంబంధించిన వారే. భారతీ తీర్థస్వామి వెంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒక అనుగ్రహ భాషణం చేశారు. అనుగ్రహ భాషణం చేస్తూ ఒక పీఠాధిపతులు, ఒక జగద్గురువులు ఏ స్థాయిలో చెప్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, అసలు మనం పూజ చేసిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి అంటే, ఎవరు ఈశ్వరుడి నుంచి బాగా దూరమై, వేదానికి దూరమై, ధర్మమునకు దూరమై పాపజీవనం గడుపుతున్నారో వారు వేదము చేత నిర్దేశింపబడిన మార్గంలోకి ఈశ్వరానుగ్రహంతో రావాలి అని మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పారు ఆయన. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈశ్వరుడికి అలా ఏమైనా కోపం ఉంటుందా అంటే అప్పుడు ఆయన ద్వంద్వాలకి లోనైన వాడు అవుతాడు. మరి ఈశ్వరుడు చంపడం ఎందుకండి అంటే, నేను మీతో ఒకసారి మనవి చేశాను, డాక్టర్ గారు సెగ్గడ్డ కోసేయడం ఎందుకు? సెగ్గడ్డకి ఆయనకి వైరం ఏం లేదు, సెగ్గడ్డ మీ ఒంట్లోంచే పుట్టింది. పోతన గారు ఆ కుష్ఠరోగం గురించి వర్ణన చేస్తూ, తన ఒంటిలోంచే పుట్టింది కదా కుష్ఠరోగం అని చెప్పి ఎవడైనా దాన్ని ముద్దు చేస్తే ఉన్న వేళ్ళు కురుక్కు తినేస్తుంది. అది అలా మన సెగ్గెడ్డ కదా అని చెప్పి దాన్ని చక్కగా పెంచి పోషిస్తే అది ఒంట్లో ఉన్న నెత్తురు కారిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సెగ్గడ్డని డాక్టర్ గారు కోసేశారంటే ఎందుకు కోసేస్తారు? మిగిలిన శరీరాన్ని రక్షించాలి, అది ఉండకూడదు. ఇక వాడు ఆ శరీరంతో ఉంటే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేసి ఇంకా ఇంకా పాపం మూట కట్టుకుంటాడు. అందుకని తీసేస్తాడు తప్ప, అది కూడా అనుగ్రహమే. నిజానికి అనుగ్రహంతో చేసేటటువంటి పనే తప్ప ఆగ్రహంతో చేసేటటువంటి పని కాదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, చాలామంది తెలిసి తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒక మాట మాట్లాడుతుంటారు. శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు, అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటుంటారు. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళ కొంతమందికి కూడా అలవాటు ఉంది. అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తుంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో 3వ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు. ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో
వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు. దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలు ఉన్నాయి, మైనపు ముద్దు ఉంది. నల్లపూసలు మైనపు ముద్దను అంటుకోలేకపోయాయి, మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్దకు అంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం.